హలో అండి, ఈరోజు మనం బిస్కెట్స్తో కేక్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థములు బిస్కెట్స్, బేకింగ్ సోడా, ఇంకా 1 కప్ మిల్క్. ఇక్కడ నేను 2 హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా 1 బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మిక్సర్ జార్లో తీసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకుని అందులో ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా ఇంకా 1 కప్పు పాలు వేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. కేక్ స్పంజీగా రావాలంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోండి. అప్పుడు కేక్ బాగా స్పంజీగా వస్తుంది. వేసుకున్నాక అన్నీ బాగా కలుపుకోవాలి. పాలు సరిపోకపోతే ఇంకొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం దోసపిండి మాదిరిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకుని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసి ఇంకా పిండిని కూడా జల్లుకోవాలి. ఇలా చేసుకుంటే కేక్ అంటుకోకుండా వస్తుంది. అలా చేసిన దాంట్లో ఈ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. అలా వేసుకున్నాక ఆ కేక్ మౌల్డ్ని పట్టుకుని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన సిల్వర్ తపాల ఉంచి అందులో కొద్దిగా ఉప్పు కానీ ఇసుక కానీ వేసుకుని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేడి చేయాలి. ఇలా వేడైన తర్వాత కేక్ మౌల్డ్ని దానిపై పెట్టి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోండి. ఏమీ అంటుకోకుండా వస్తే అంతే, మీ కేక్ రెడీ అయిపోతుంది. ఎంతో ఈజీగా మరియు ఎంతో రుచిగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ. దీన్ని మీరు ఐస్ క్రీమ్తో డెజర్ట్లా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇది నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అండి, అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. నేను అక్కడ కూడా వీడియోస్